గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి అయితే నేను ఎర్తింగ్ గురించి చెప్పడానికి వచ్చాను. ఎర్తింగ్ ఏంటి అంటే మనకి బీట్రిబిడిలో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఖచ్చితంగా 5 మార్క్స్కి అయితే ఇస్తారు. అయితే ఇక్కడ ఎర్తింగ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. ఎర్తింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఇమ్మీడియట్ డిశ్చార్జ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ డ్యూరింగ్ లీకేజ్ directly into ground with help of low resistance wire is called earthing. అంటే ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జ్ని డిశ్చార్జ్లో ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జ్ని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, లీకేజ్ అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా గ్రౌండ్కి ట్రాన్స్ఫర్ చేయడానికి విత్ ద హెల్ప్ ఆఫ్ లో రెసిస్టెన్స్ని ఎర్తింగ్ అంటాం. వన్స్ అగైన్ నేను చెప్తాను. ఎలక్ట్రిక్ ఛార్జ్ డిశ్చార్జ్లో ఉన్న ఎలక్ట్రిక్ ఛార్జ్ని ఇమీడియట్గా మనం గ్రౌండ్కి పంపించడానికి, ఏ సిచ్యువేషన్లో లీకేజ్లో ఉన్న సిచ్యువేషన్లో పంపించడానికి హెల్ప్ లో రెసిస్టెన్స్ని హెల్ప్గా తీసుకొని ట్రాన్స్ఫర్ చేయడం దాన్ని ఎర్తింగ్ అని అంటాము. అయితే ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ చూసే ముందు వితౌట్ ఎర్తింగ్ ఏమవుతుంది, విత్ ఎర్తింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ వితౌట్ ఎర్తింగ్ చూద్దాం. ఇక్కడ మీకు డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఖచ్చితంగా బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్, ఇక్కడేమో ఫేజ్ వైర్. అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఏదో ఒక డివైస్ తీసుకుందాం, టీవీ ఆర్ ల్యాప్టాప్ ఆర్ అనదర్ ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్ అలాంటివి. అయితే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఫేజ్ వైర్, ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన కరెంట్ అనేది ఫేజ్ వైర్లోకి వస్తుంది. ఫేజ్ వైర్ నుంచి డివైస్కి అండ్ డివైస్ నుంచి హ్యూమన్కి వెళ్తుంది. అయితే ఇక్కడ వితౌట్ ఎర్తింగ్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఫేజ్ వైర్ మాత్రమే గ్రౌండ్కి అటాచ్ అయ్యి ఉంది, నాట్ ఏ డివైస్. కాబట్టి ఏదైనా మనకి కరెంట్ అనేది పాస్ అవుతే ఖచ్చితంగా మనకి ఎలక్ట్రిక్ షాక్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, వెన్ హ్యూమన్ టచ్ ద డివైస్ ఎనీ లీకేజ్, ఎప్పుడు లీకేజ్ అయినప్పుడు ఎనీ డ్యూరింగ్ లీకేజ్ కరెంట్ పాసెస్ త్రూ హ్యూమన్ ఏ రీచ్ హ్యూమన్ గ్రౌండ్, ఇట్స్ ఎలక్ట్రిక్ షాక్ అవుతుంది అనమాట. ఇక్కడ వితౌట్ ఎర్తింగ్ ఏమవుతుందంటే డివైస్ అనేది గ్రౌండ్కి టచ్ అయ్యి లేదు కాబట్టి ఖచ్చితంగా హ్యూమన్కి అనేది ఎలక్ట్రిక్ షాక్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది వితౌట్ ఎర్తింగ్ అనమాట. వితౌట్ ఎర్తింగ్. అయితే విత్ ఎర్తింగ్ ఏమవుతుంది అంటే ఇక్కడ సేమ్ యాస్టీస్ అదే, ఇక్కడ మాత్రం డివైస్ అనేది గ్రౌండ్కి అటాచ్ అయ్యింది. అలాంటప్పుడు మనకి హ్యూమన్కి అనేది ఎలాంటి ఎలక్ట్రిక్ షాక్ అనేది జరగదు. లీకేజ్ కరెంట్ గోస్ ఇంటూ ది గ్రౌండ్ త్రూ ద ఎర్తింగ్ వైర్, హ్యూమన్ విల్ ప్రొటెక్టెడ్. ఇక్కడ హ్యూమన్కి మాత్రం ఏమీ జరగదు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎర్తింగ్లో లో రెసిస్టెన్స్ అనేది వాడతాము, హ్యూమన్ కంటే లో రెసిస్టెన్స్ యూజ్ చేస్తాము కాబట్టి ఇక్కడ హ్యూమన్